హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి మీరు thumbnail లో చూసినట్టు నేనైతే హైదరాబాద్ నుంచి అయితే యూఎస్కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ట్రావెల్ జర్నీని, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. లగేజ్ గురించి కానీ, సెక్యూరిటీ చెక్ గురించి కానీ, అండ్ లే ఓవర్స్ గురించి కానీ, లేదంటే ఫుడ్ గురించి కానీ, అండ్ ఇమిగ్రేషన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి కానీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. సో చాలా మందికి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ 2 times ట్రావెల్ కూడా చేశాను. ఇది నా 3rd time కాబట్టి సో ఇందులో అయితే మోస్ట్లీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో సో కంప్లీట్గా ఎవ్రీథింగ్ అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటు నేను యూఎస్ నుంచి ఇండియా వచ్చిన ట్రావెల్ జర్నీ, అండ్ దాంతోపాటు యూఎస్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, అండ్ ఎన్ని టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఆ 2 వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేశాను అనమాట. వాటిని కూడా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్లైట్ వచ్చేసి మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నా ఫ్లైట్ వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, సో నేను బుక్ చేసుకుంది వచ్చేటప్పటికి ఖతార్ ఎయిర్వేస్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవ్వి సో ఖతార్కి వెళ్ళేసి ఖతార్ నుంచి అయితే యూఎస్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో ఇంత అర్ధరాత్రి అయినా 4 o'clock అయినా సరే ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బిజీ ఉందన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఎంతమంది దేశం దాటి జాబ్స్ చేయడానికి లేకపోతే స్టడీ పర్పస్ దానికి సో మన ఇండియా వదిలి వెళ్ళిపోతున్నారు. అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారనమాట నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో నేను 3rd time కాబట్టి సో అందరూ హ్యాపీ ఫేసెస్లో ఉన్నారు. ఒకవేళ ఫస్ట్ టైం మీరు వెళ్తున్నట్టే మాత్రం సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం అలానే ఉండేది. సో బట్ అలవాటు అయిపోయింది అనమాట. అండ్ మా బ్రదర్ వాళ్ళ డాటర్ అనమాట, చూడండి ఎయిర్పోర్ట్కి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది, బట్ ఫుల్ స్లీప్ మోడ్ అనమాట. సో ఎనీవే సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీగా ఉంది. అండ్ 4 o'clock అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనమైతే లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సో మనమైతే ఏ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నామో సో ఆ ఎయిర్లైన్ దగ్గరికి వెళ్ళేసి బోర్డింగ్ పాసెస్ని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకేంటంటే ఏ ఎయిర్లైన్స్కో బుక్ చేసుకున్నా సరే ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే మనకి 23 kgs బ్యాగేజెస్ 2 అలౌ చేస్తాడు, అండ్ 7 kg బ్యాగేజ్ క్యాబిన్ బ్యాగేజ్ అయితే అలౌ చేస్తాడు. సో ఆ 23 kgs బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మనం బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడే కూడా సో వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట. సో వాళ్ళు వాటిని వెయిట్ చెక్ చేసుకొని సో ఎగ్జాక్ట్లీ 23 kgs అయితే ఉండండి, లేదంటే ఒక 1/2 kg తక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఫైన్స్ అయితే వేస్తారనమాట. సో దాంతోపాటు క్యాబిన్ బ్యాగేజ్ మనతో పాటు సో మనం ఏరోప్లేన్లోకి అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఆ బ్యాగేజ్లో ఏంటంటే మీ మెడికేషన్స్ కానీ లేదంటే ఒక 1 pair ఆఫ్ క్లాత్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టుకోండి. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా ఆ చెక్ ఇన్ బ్యాగేజెస్లోనే పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇవైతే మీకు పనికొస్తాయి అనమాట. వన్స్ మీ బోర్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనమైతే ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనం దేశం దాటి వెళ్తున్నాం కాబట్టి మన పాస్పోర్ట్ మీద సో వాళ్ళైతే మనం ఎగ్జిట్ డేట్ అయితే వేస్తారనమాట. సో ఫ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అండ్ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తే మనకైతే ఇమిగ్రేషన్ అయితే క్లియర్ అయిపోతుంది. తర్వాత సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది. సో మనం ఏదైతే 7 kgs బ్యాగ్ తీసుకెళ్తున్నామో సో ఆ బ్యాగేజ్ని కూడా వాళ్ళైతే సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు. సో మేక్ షూర్ అందులో ఏంటంటే వాటర్ లిక్విడ్స్ ఏమీ ఉండకుండా చూసుకోండి. వన్స్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరైతే గేట్స్లోకి అయితే అలౌ చేస్తారు. సో ఆ గేట్స్ నెంబర్ మనకి బోర్డింగ్ పాస్ మీద అయితే ఉంటుంది. సో ఏ గేట్కి వెళ్ళాలి మనం ఫ్లైట్ ఎక్కాలంటే అనేది. సో కంప్లీట్గా ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి సో మనకి ఫ్లైట్ స్టార్టింగ్ అయినా ఒక 3 hours ముందే ఎయిర్పోర్ట్కి అయితే రండి. ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ అండ్ బోర్డింగ్ అవ్వడానికి అట్లీస్ట్ 3 hours అయితే టైం పడుతుంది కాబట్టి ఒక 3 hours అయితే ముందు రావడానికి అయితే ట్రై చేయండి. సో నా ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4కి కాబట్టి సో నేనైతే 1కి అలా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. సో మొత్తానికి అయితే ఎవ్రీథింగ్ అన్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి బోర్డింగ్ కూడా అయిపోయింది అండ్ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అయితే నా ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాత ఏంటంటే సో ఫుడ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనకైతే అందులో ఆప్షన్ అయితే చూపిస్తుంది మీకు ఎలాంటి ఫుడ్ కావాలని చెప్పేసి, ఏ కేటగిరీ ఆఫ్ ఫుడ్ కావాలని చెప్పేసి. సో నేనైతే హిందూ నాన్ వెజిటేరియన్ మీల్ అయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే సో నాన్ వెజ్ ఉంటుంది బట్ ఎక్స్ట్రా మీట్ ఏమి ఉండదు, ఓన్లీ చికెన్ ఐటమే ఉంటాయి అనమాట. సో బిర్యానీ కానీ, రోటీ కానీ, అండ్ సలాడ్స్ కానీ, అండ్ స్వీట్ కానీ సో ఇట్లాంటివి అయితే ఇస్తారు. డ్రింక్స్ కూడా ఉంటాయి అనమాట, ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి సో ఆ డ్రింక్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఎవరైనా సో డ్రింక్ చేయాలనుకుంటే సో 1 or 2 pegs అయితే మనం తాగొచ్చు అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు వెళ్తుంది దోహా, అంటే ఖతార్ అనమాట. ఖతార్ దేశం అయితే వెళ్తున్నాను. సో ఎందుకంటే మనం ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నప్పుడు సో దోహాలో 1 stop అయితే ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో.
దుబాయ్లో. సో దోహా ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది అండ్ నాకు ఇక్కడ 2 అవర్స్ లే ఓవర్ అయితే ఉందన్నమాట. సో ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసేసి సో 2 అవర్స్ టైం ఉంది కాబట్టి సో ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుందనమాట. సో వరల్డ్లోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అనమాట ఈ ఖతార్లో ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో. సో అంతా ఒక రౌండ్ వేసేసి చుట్టుపక్కల అంతా చూసేసి సో మనకి 1 అవర్లో ఇంకొక ఫ్లైట్ ఉంది కాబట్టి సో అక్కడికైతే మనం వెళ్ళేసి బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో లగేజ్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అంటిల్ మనం యూఎస్లో ల్యాండ్ అయినంత వరకు సో మన లగేజ్ అనమాట సో ఫ్లైట్ మారే కొద్దీ సో ఆ ఫ్లైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో బట్ యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత మాత్రం మనమైతే సో ఎక్కడైతే మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఒకటి ఉంటుంది. సో ఏ సిటీలో ల్యాండ్ అవుతున్నాము అండ్ మన సిటీ మళ్ళీ అక్కడ వేరే సిటీ ఉందనుకోండి, బట్ మన యూఎస్లోనే సో లగేజ్ని తీసేసుకొని కస్టమ్స్ అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు అయితే మీ లగేజ్ యూఎస్ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీరు కలెక్ట్ చేసుకొని మళ్ళీ వేరే ఫ్లైట్ ఏదైనా కనెక్టింగ్ ఉంటే అక్కడ మార్చుకోవాలి. కానీ సో ఇక్కడ దోహాలో కానీ లేదంటే మీరు దుబాయ్ వెళ్ళినా సరే లండన్ వెళ్ళినా సరే ఎక్కడ కూడా లగేజ్ని అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దోహాలో ఎర్లీ మార్నింగ్ అయింది. సో 4 o'clock ఎక్కాను అనమాట. 4 hours పట్టింది. 8 o'clock అలాగే ల్యాండ్ అయ్యాను. సో దోహాలో కూడా సో ఫుల్ రైన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం యూఎస్ ఇక్కడ ఖతార్ నుంచి అయితే నాకు యూఎస్కి అయితే లాంగ్ ఫ్లైట్ అయితే ఉందన్నమాట. సో ఇది నాకు ఆల్మోస్ట్ 13 hours ఫ్లైట్ అనమాట. సో ఈ ఫ్లైట్ అయితే ఇప్పుడైతే ఎక్కడానికి అయితే రెడీ అయిపోయాము. సో బోర్డింగ్ కూడా చాలామంది అయిపోయారు అనమాట. సో నేను కూడా బోర్డింగ్ అయిపోయి ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇండియా నుంచి అయితే డైరెక్ట్గా యూఎస్కి అయితే ఫ్లైట్స్ అయితే ఉండవన్నమాట. సో మన పర్టికులర్గా హైదరాబాద్ నుంచి అయితే లేవు. సో మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అంటే సో ఎమిరేట్స్ అయితే దుబాయ్లో ఎక్స్చేంజ్ అవ్వాలి అండ్ ఇట్లా ఖతార్ ఎయిర్వేస్ అయితే దోహా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎయిర్ ఇండియా అయితే ఢిల్లీ టు మనకి యూఎస్కి అయితే ఫ్లైట్స్ ఉంటాయి. సో ఇట్లా బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే లండన్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బట్ హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా యూఎస్కి వెళ్ళడానికి అయితే ఫ్లైట్స్ అయితే లేవు. సో ఎట్లా అయినా సరే ఒక లే ఓవర్ అయితే పక్కా అయితే మనమైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఎనీ లే ఓవర్ అట్లీస్ట్ 2 to 3 hours ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒకవేళ మీరు కిడ్స్ అండ్ పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఒక 3 hours పెట్టుకోవడం చాలా వరకు బెటర్ అనమాట. సో 1 hour అయితే మాత్రం మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే ఈ లాంగ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. సో మనం ఈ ఖతార్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడైతే యూఎస్లోని డాలస్ అయితే వెళ్తున్నాం అనమాట. సో డాలస్లో అయితే మనకైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో అక్కడైతే ఇమిగ్రేషన్ అయితే చేస్తారనమాట. సో లైక్ మనకి వీసా ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో సో ఈ ఇమిగ్రేషన్లో కూడా చాలా కొన్నిసార్లు అయితే చాలా ఎక్స్ట్రీమ్లో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఎందుకు వచ్చావు, ఏంటి రీజన్ అని చెప్పేసి. సో అన్నీ ప్రిపేర్ అయితే ఉండాలి. సో మీరు వచ్చే రీజన్ ఏదైతే ఉందో సో కాన్ఫిడెంట్గా వాళ్ళకైతే చెప్పాల్సి అయితే ఉంటుంది. సో మనం ఎవ్రీ డాక్యుమెంట్ కూడా క్యారీ చేసుకోవడం అవన్నీ బెటర్ అనమాట. సో ఈ క్యాబిన్ బ్యాగేజ్లో పెట్టుకోవడం చాలా వరకు బెటర్. సో ఎందుకంటే మనకి సో ఆ 23 kg బ్యాగ్లో పెడితే మనకి ఇమిగ్రేషన్ ముందే అవుతుంది, తర్వాత మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీతో పాటు క్యారీ చేసుకోవడము చాలా వరకు బెటర్ అనమాట. సో ఈ 14 hours ఫ్లైట్లో ఏంటంటే సో రీసెంట్గా మన ఫ్లైట్లో ఉంటే ఏరోప్లేన్ మోడ్ ఇవన్నీ పెట్టుకుని ఉండేవాళ్ళము. సో బట్ ఇప్పుడు ఏంటంటే సో ఏరోప్లేన్ మోడ్లోనే పెట్టాలి, బట్ వైఫైని అయితే ఆన్ చేసుకోవచ్చు. సో స్టార్లింక్తో కనెక్ట్ చేసేసి కంప్లీట్గా సో ఏ ప్రాబ్లం లేకుండా అయితే మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు, వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు. సో స్టార్లింక్ వైఫై అయితే సో ఈ ఖతార్ ఎయిర్వేస్ అయితే తీసేసుకుంది. సో నాకైతే 14 hours ఎట్లాంటి బోర్ కూడా కొట్టలేదనమాట. సో మంచి ఫేవరెట్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఈ వీడియోస్ అన్నింటి ఎడిట్ చేసుకుంటూ నాకైతే ఫుల్ టైం పాస్ అయిపోయింది. సో మనకి 14 hours 13 hours ఫ్లైట్ కాబట్టి సో మోస్ట్లీ 3 times అయితే మనకి ఫుడ్ అయితే వస్తూనే ఉంటుంది. సో మనమైతే ఎట్లాంటి టెన్షన్ పడే అవసరం లేదు. అండ్ వాటితో పాటు డ్రింక్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మనకి నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ అయితే మనకైతే అవైలబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఎయిర్ హోస్టర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో వాళ్ళనైతే మీరు ఎట్లాంటి భయం లేకుండా అయితే వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళైతే ఇస్తారు. సో మనం ఆల్మోస్ట్ డాలస్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 12 hours తర్వాత అయితే సో ఇంకొక 1 hourలో అయితే మనం డాలస్లో అయితే ల్యాండ్ అవ్వబోతున్నాము. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది అనమాట. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ ఏంజల్స్లో ల్యాండ్ అయ్యాను. సో సెకండ్ టైం వచ్చినప్పుడు పిట్స్బర్గ్లో ల్యాండ్ అయ్యాను. ఫస్ట్ టైం డాలస్ అయితే వెళ్తున్నాను అనమాట. సో ఆ డాలస్లో ల్యాండ్ అయ్యి సో తర్వాత మనకైతే మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. సో ఇమిగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను మళ్ళీ మా సిటీ దగ్గరికి అయితే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నా లగేజ్ని కూడా నేను కలెక్ట్ చేసుకొని కస్టమ్స్ అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో
ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్లైట్ దిగ్గానే సో మనకైతే ఇక్కడే మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కాబట్టి సో వెంటనే మనమైతే ఇమిగ్రేషన్ కౌంటర్కి అయితే వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మనకి దిగ్గానే సరే డైరెక్ట్గా మనకైతే అక్కడ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే వీసాల మీద వస్తారో వాళ్ళకి ఒక సపరేట్ లైన్ ఉంటుంది. సో యూఎస్ సిటిజన్స్ ఉన్న వాళ్ళకైతే సపరేట్ లైన్ అయితే ఉంటుంది. సో మనం వీసాల మీద వచ్చే వాళ్ళు కాబట్టి సో అటు సైడ్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ పెద్ద క్యూ అయితే ఉంటుంది. ఒక 3 hours అలా లేఓవర్, ఒకవేళ కనెక్టింగ్ ఇక్కడ నుంచి ఉంది అనుకుంటే ఒక 3 hours లేఓవర్ అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే ఇమిగ్రేషన్ ఇవన్నీ క్లియర్ చేయాలంటే సో అంత టైం అయితే పడుతుంది. సో సక్సెస్ఫుల్లీ నా ఇమిగ్రేషన్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో లక్కీగా నాకైతే చాలా చిన్న క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఏ రీజన్తో వచ్చారో ఆ రీజన్ని మీరు ఎగ్జాక్ట్గా చెప్తే మీకైతే సో పాస్పోర్ట్ మీద అయితే స్టాంప్ వేసేసి లోపలికి అయితే అలౌ చేసేస్తారు. సో తర్వాత మన లగేజ్ని కలెక్ట్ చేసుకొని సో ఒకవేళ ఇక్కడ నుంచి మీకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే సో ఆ కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గర సో మీరైతే మళ్ళీ లగేజ్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, టైంని అయితే మేనేజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే సో ఇక్కడ నుంచి నేనైతే బఫెలో ఎయిర్పోర్ట్కి అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో బఫెలో ఎయిర్పోర్ట్ కాబట్టి సో ఇది టెర్మినల్ అయితే మారాల్సి అయితే ఉంటుంది. సో టెర్మినల్ మారడానికి ఇక్కడైతే మనకి సో లోపలే సో మెట్రో సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మెట్రో సర్వీస్ని యూజ్ చేసుకొని సో నేనైతే ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి అయితే మారుతున్నాను. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇదంతా చాలా స్పీడ్గా చేసుకుంటా హడావిడిగా ఉంటారనమాట. సో దేనికి టెన్షన్ పడే అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 2 to 3 hours లేఓవర్ అనుకుంటే మాత్రం సో అన్నీ చాలా తొందరగా అయిపోతుంది అనమాట పనులు. సో ఇక్కడైతే క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కాబట్టి యూఎస్లో సో ఫుల్ ఎయిర్పోర్ట్స్ మొత్తం క్రిస్మస్తో డెకరేట్ అయితే చేశారనమాట. సో చాలా బాగుంది చూడడానికి. అండ్ మోస్ట్లీ ఈ డాలస్ ఎయిర్పోర్ట్లోనే చాలా మంది వరకు అయితే మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు కానీ స్టే చేస్తూ ఉంటారు అనమాట. సో మోస్ట్లీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది వాళ్ళ జర్నీ. బట్ నేనంటే ఈస్ట్లో ఉంటా కాబట్టి సో యాక్చువల్లీ నేను చెప్పాలంటే సో సెంట్రల్కి వచ్చేసి మళ్ళీ ఈస్ట్కి అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక 3.5 hours లేఓవర్ అయితే ఉందన్నమాట. సో కొంచెం ఆకలి కూడా వేస్తుంది. సో వెళ్ళేసి సో ఈవినింగ్ డిన్నర్ లాగా అయితే చేసేస్తాను. సో ల్యాండ్ అయ్యేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 6 అయితే టైం పట్టింది. మళ్ళీ 8:30కి అలా ఫ్లైట్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ మనకి యూఎస్కి రాగానే యూఎస్ ఫుడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. సో మెక్డీకి వెళ్ళేసి మంచిగా ఒక మెక్ చికెన్ అండ్ దాంతోపాటు ఫ్రైస్ అండ్ ఒక కాఫీ అయితే తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత వెళ్ళి డైరెక్ట్గా నేను మళ్ళీ బోర్డింగ్ అయిపోయి సో ఈ చిన్న ఫ్లైట్ ఏదైతే ఉందో సో ఇది 1.5 hour ఫ్లైట్ అనమాట. సో ఆ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ యూఎస్లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ చలి అయితే ఉంటుంది అనమాట. సో మనం ఒక ట్రాన్సిషన్లోకి వెళ్తామన్నమాట ఇండియాలో వెదర్కి సో ఇక్కడ వెదర్కి. సో నేను వెళ్ళే దగ్గర మాత్రం చాలా చలి అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇప్పటివరకు ఖతార్ ఎయిర్వేస్కి వచ్చా కదా, ఇక్కడ నుంచి నాకేంటంటే అమెరికన్ ఎయిర్లైన్స్ అనమాట ఈ 1.5 hour ఫ్లైట్కి. సో ఈ ఫ్లైట్ అయితే ఎక్కేసి డైరెక్ట్గా ఇప్పుడైతే సో మనమైతే బఫెలోకి అయితే రీచ్ అయిపోతాము. సో ఈ ఫ్లైట్లో మనకి ఏంటంటే జస్ట్ ఫుడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు, జస్ట్ కోకు అండ్ చిన్న స్నాక్ ఐటమ్స్ లాంటివి అయితే ఇస్తారు. కానీ సో ఈ ఫ్లైట్లో అయితే మనకైతే ఫుడ్ అయితే ఏం ఎలాగైతే అయితే ఉండదు అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో టేక్ ఆఫ్కి. సో ఈ ఫ్లైట్ 1.5 hour ఫ్లైటే అండ్ ఇక్కడ మనకి డాలస్లో ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో నైట్ టైం ఫ్లైట్ కాబట్టి సో ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంటుంది చూడండి, లైట్స్ మధ్యన టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో చాలా బాగుంటుంది అనమాట, సిటీ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. సో మనకి ఆకాశంలో పైన చుక్కలు, కింద భూమి మీద ఈ లైట్స్ అన్నీ కలిపి సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చాయి అనమాట. అండ్ మనం ఆల్మోస్ట్ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మనకి ల్యాండింగ్ అయితే అనౌన్స్ చేశారు. సో ఫుల్ స్నో ఉందన్నమాట. మేము కింద ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత చూడండి మీకు చూపిస్తాను. సో ఫుల్ హెవీ స్నో అయితే పడుతుంది. సో మనకి చాలా బాగుంటుంది స్నో చూడడానికి. బట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక 1 or 2 days తర్వాత అయితే చాలా ఇబ్బంది అనమాట. సో స్కూల్స్కి వెళ్ళకి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కార్స్ క్లీన్ చేసే వాళ్ళకి కానీ సో చాలా ఇబ్బంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 2 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను. సో నాకైతే అలవాటు అయిపోయింది ఈ వెదర్లో బతకడము, సో అన్నీ చేసుకోవడం మన మీద. సో మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట నాకు పికప్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం మీరు వస్తున్నట్టయితే మాత్రం సో ఇండియన్ సిమ్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్కి రోమింగ్ ప్యాక్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎయిర్పోర్ట్లో కూడా వైఫై ఉంటుంది, ఒకవేళ దానికి కనెక్ట్ అవ్వకపోతే మాత్రం సో కొంచెం డిఫికల్టీస్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో ఎందుకైనా మంచిది ఇండియా సిమ్కి రోమింగ్ ప్యాక్ అయితే ఒక 1 monthకి రీఛార్జ్ చేసుకోవడం చాలా వరకు బెటర్. సో ఎందుకంటే వచ్చిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ రీఛార్జ్ లైక్ సిమ్ తీసుకొని మళ్ళీ దానికి నెట్వర్క్ చేంజ్ అయ్యే టైంకి సో ఒక 1 week 10 days
డేస్ పడుతుంది కాబట్టి సో అప్పటి వరకు మీకు అవైలబుల్ ఉండాలంటే సో తీసుకోవడం చాలా వరకు బెటర్. సో ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకేం ప్రాసెస్ అయితే ఉండదన్నమాట. సో ఇది ఒక్క ఫ్లైట్ డొమెస్టిక్దే కాబట్టి సో మనం ఇక్కడ లైక్ సెక్యూరిటీ చెక్ కానీ కస్టమ్స్ కానీ ఏవైతే ఉండవన్నమాట. సో మెయిన్ అక్కడ డాలస్లోనే అయిపోతుంది పాయింట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర. సో డైరెక్ట్గా మనం ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడైతే ఒక పావు గంట 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. సో మా ఫ్రెండ్స్ అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నారు. సో నాకు లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. 1.5 మంత్ తర్వాత మళ్ళీ యూఎస్కి అయితే మళ్ళీ రొటీన్ లైఫ్కి అయితే వచ్చేసామన్నమాట. సో చాలా బాగుంటుంది యూఎస్ కానీ లైక్ ఇక్కడ కల్చర్ కానీ ఎవ్రీథింగ్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన అనుకున్న ఫ్యామిలీస్ మెంబర్స్ ఇక్కడైతే ఉండరు. సో బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనమైతే సో ఎంతో కొంత లైక్ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికి సో బయట కంట్రీ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫైనలీ నా లగేజ్ అయితే వచ్చేసింది అనమాట. నేను తీసేసుకుని ఇంకా బయట మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే సో వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫైనలీ మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు అనమాట పికప్ చేసుకోవడానికి. విమల్ అండ్ సాయి వచ్చారనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట యూఎస్లో. సో వీళ్ళైతే నా పక్క కమ్యూనిటీలో ఉంటారు అనమాట. సో రెగ్యులర్గా మేము చిల్ అవ్వడానికి అండ్ కలుసుకోవడానికి సో చాలా మిస్ అయ్యాడు అనమాట 1 మంత్. సో ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు నా ఎక్స్పీరియన్స్ ఇండియా గురించి మొత్తం చెప్పుకుంటూ. సో మనమైతే ఇప్పుడైతే కార్ తీసేసుకొని సో ఇక్కడ నుంచి అయితే 1 అవర్ అయితే ఉంటుంది మా ఇంటికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇప్పుడైతే మన కార్లోకి ఎక్కేసి చూడండి అక్కడ బయట టెంపరేచర్ ఎలా ఉందో అండ్ స్నో కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆన్ ది వేలో అయితే ఫుల్ స్నో ఇంటికి వెళ్తున్న దారిలో. సో మొదటి రోజే నాకు చుక్కలు కనిపించినాయి ఈ స్నో వల్ల. సో మళ్ళీ వీటిని కండిషన్స్కి అడాప్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. అండ్ ఆ జెట్ ల్యాగ్ కూడా ఉంటుంది కదా, మన ఇండియాలో మార్నింగ్ అయితే యూఎస్లో నైట్ అవుతుంది కాబట్టి. సో చూడండి స్నో ఎంత పడుతుందో. సో ఇదనమాట ఫైనల్గా నా ఇండియా టు యూఎస్, హైదరాబాద్ టు యూఎస్ఏ జర్నీ, ఫ్లైట్ జర్నీ. సో మీకేమనిపించింది, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ అయితే చేయండి. సో నేను డెఫినెట్లీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూస్తే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.